చూడమ్మా, ఇది June 5th NTPC గ్రాడ్యుయేట్ థర్డ్ షిఫ్ట్. మనకి ప్రాఫిట్ ఫార్ములా తెలుసు కదా. ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇదే కదా ప్రాఫిట్ ఫార్ములా. ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బెడ్ అనేది 2 times ఆఫ్ ఇనీషియల్ అన్నాడు అని, మళ్ళీ ఏమంటే ప్రాఫిట్ అనేది 10 times ఆఫ్ ఇనీషియల్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రాఫిట్ ఈక్వల్ టు ఎస్పీ మైనస్ ఈపీ కదా. నువ్వు ప్రాఫిట్ ఈక్వల్ టు 10 times ఆఫ్ ఇనీషియల్, 2 times ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అనేది 2 times ఆఫ్ ఇనీషియల్ అన్నాడు. ఇక్కడ ఏం చేస్తానంటే 2 into సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ తీసుకుంటాం. ఆ ప్రాఫిట్ అనేది దేనికి ఈక్వల్ అంట? 10 times ఆఫ్ ఇనిషియల్ అంటే 10 into ఎస్పీ మైనస్ సిపి. దీనికి బ్రాకెట్ పెడతాం. ఇప్పుడు ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ 2 times తీసుకున్నాను. ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అక్కడ ఏమన్నా 2 times ఆఫ్ ఇనిషియల్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కాబట్టి 2 ఎస్పీ తీసుకున్నాను, మైనస్ కాస్ట్ ప్రైస్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట? 10 times ఆఫ్ ఇనిషియల్ అంట. 10 times ఆఫ్ ఇనిషియల్ అంటే 10 times ఆఫ్ ప్రాఫిట్ అని అర్థం. ఇలా దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఏం అడిగాడంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ఇక్కడ 10 into సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ 2 సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ 10 సెల్లింగ్ ప్రైస్, 10 సెల్లింగ్ ప్రైస్ ఉంటుందా, 2 సెల్లింగ్ ప్రైస్ అటుపక్క తీసుకెళ్ళాం అనుకో, టోటల్గా ఎన్ని సెల్లింగ్ ప్రైస్లు ఉంటాయి? 8 ఈక్వల్ టు ఇక్కడ 10 into మైనస్ సిపి అవుతుంది. ఇక్కడ 10 into మైనస్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ మైనస్ 10 సిపిని ఇటుపక్క తీసుకొచ్చాను అనుకోండి, ప్లస్ 10 సిపి అవుతుంది. అప్పుడు 9 కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే ఇప్పుడు సిపి ఎంత అవుతుంది? సిపి వాల్యూ అనేది ఇటుపక్క వస్తే 8 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. సిపి ఎంత అయిందమ్మా? 8 అయింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 9 అయింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇదే కదా ఫార్ములా. ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ ఎంత? ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే 8 rupees కొన్నాడు, సెల్లింగ్ ప్రైస్ అంటే 9 rupees వచ్చింది. ఎంత? ప్రాఫిట్ 1 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 8 into 100. 8 100లో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? ఆన్సర్ 12.5 అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి సమ్ము. ఒక బ్యాగ్లో రెడ్, గ్రీను, పింక్ టోకెన్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ రెడ్, గ్రీన్ టోకెన్స్ ఇచ్చాడు 7:20. నెక్స్ట్ పింకు, రెడ్ టోకెన్స్ ఇచ్చాడు 15:12. అయితే ఫైనల్గా ఏం కావాలి? గ్రీను, పింకు కావాలి. ఫస్ట్ నువ్వేం చేస్తావంటే రెడ్, గ్రీను అదే కదా ఇచ్చాడు ఇక్కడ. రెడ్, గ్రీను అంత 7:20 ఇలా రాసుకో. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? పింకు, రెడ్ ఇచ్చాడు. పింకు, రెడ్. రెడ్ ఎంత? పింక్ ఏమో 15, పింకు, రెడ్ ఇచ్చాడు. పింక్ ఎంత? 15, రెడ్ ఎంత? 12. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైనల్గా ఏం అడగమన్నాడు చూసుకుంటాను. గ్రీన్కి, పింక్కి కావాలి అంటే ఇక్కడ గ్రీన్ ఎంత? 20. ఓకేనా? పింక్ కావాలి. ఇక్కడ నీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. అంటే రెడ్ని మిడిల్లో తెచ్చుకున్నాం అనుకో. ఇప్పుడు A/B ఇచ్చి C/D ఇస్తే A/B/C కడతాం కదా. A/B ఇచ్చాడండి, మళ్ళీ B/C ఇచ్చేటప్పుడు ఏం కడతాం మనం? A/B/C కడతాం కదా. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు గ్రీన్ పింక్ కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ చేద్దాం. ఇక్కడ చేస్తాను. గ్రీను, పింకు, రెడ్ ఇలా వేస్తాను. రెడ్ మిడిల్లో తీసుకొచ్చుకుందాం. ఇప్పుడు చూడండి నేను రాస్తాను క్లియర్గా. రెడ్ టు గ్రీన్ కదా, రెడ్ మిడిల్లో వచ్చేలా తీసుకుంటాను. రెడ్ ఇక్కడ రాసాను. నాకు ఇంకేం కావాలి? గ్రీన్ కావాలి, పింక్ కావాలి. ఓకేనా?
గ్రీన్ రేషియో ఫస్ట్ రేషియో తీసుకుంటే రెడ్డిష్ టు గ్రీన్ కదా, దీన్ని గ్రీనిష్ టు రెడ్ కింద రాసుకుంటాను. అప్పుడు ఏం రాయొచ్చు నేను 20ని ఇక్కడ 7 రాయొచ్చు. నెక్స్ట్ చూడు, పింక్కి రెడ్కి ఇచ్చాడు, నేను రెడ్కి పింక్కి రెడ్ కింద రెడ్ వచ్చేలా రాస్తున్నప్పుడు 12:15 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసామనుకో ఎంత అవుతుంది? 20 × 12 అంటే 240 అవుతుంది రేషియో. ఈ రెండు మల్టిప్లై చేసామనుకో ఎంత అవుతుంది? 84. ఈ రెండు మల్టిప్లై చేస్తే 105. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి? ఫస్ట్దేమో గ్రీను, సెకండ్ రేషియో రెడ్, థర్డ్ రేషియో పింకు. వాడు అడిగింది ఏంటి? గ్రీన్కి పింక్కి అడిగాడు. అంటే గ్రీన్ ఏమో 240, పింక్ ఎంత? 105. దీన్ని సాల్వ్ చేద్దాం. అంటే 240:105. 5 టేబుల్, 5 2s 5 1s, ఇక్కడ 5 4s 20, 5 8s, 3 టేబుల్ పోద్ది మళ్ళీ 3 16, 3 7s, 16:7. మీకు ఆల్రెడీ నేను సెకండ్ షిఫ్ట్లో చెప్పాను, సేమ్ మోడల్ మీరు చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఏం చెప్పాను? 8,800 వేయండి, కింద 7,800/12 hours ప్లస్ 7,800/10 hours. ఇక్కడ ఏం చెప్పాను? ఈ 7,800 కామన్ తీసేది కాబట్టి 1/12 ప్లస్ 1/10 అవుతుంది అని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇలా చేసుకో. లేదంటే దీనికి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. ఎలాగంటే ఏమో 12 hours తీసుకో, బి ఏమో 10 hours తీసుకో. రెండింటికి ఎల్సిఎం కట్టామనుకో ఎంత అవుద్ది? 2 టేబుల్ తీసుకుని 2 6 2 5 60 అవుతుంది ఎల్సిఎం. అంటే ఇక్కడ 5 times, ఇదేమో అంత 5 times 6 times. అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? 60/11లో కంప్లీట్ అవుతుంది. ఇది ఇచ్చాడు వాడు ఎంత అంట? 7,800 అంట. అయితే వాడికి ఏం కావాలి? 8,800కి అంత. ఇలా కూడా చేయవచ్చు. 8,800కి అంత. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే కూడా అప్పుడు ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 8,800 × 60/11 × 7,800. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వస్తుంది. ఇలా కూడా చూడవచ్చు. 7తో డివిజిబుల్ ఇంకేముంది? ఇదేగా 7 టేబుల్ ఎన్నిసార్లుగా అవుతుంది? 7 12s 84. ఒకసారి చూద్దాం. 7 1s 7, ఇంకా 19 ఉంటుంది. ఇది చూడండి ఒకసారి. 875 అవుతుందండి. ఎందుకంటే 7 12s 84, 3 ఉంటుంది 35, 7 5s 35, 25 times పోతుంది. అంటే ఆన్సర్ ఇదిగా. డైరెక్ట్ యావరేజ్ అండి. యావరేజ్ ఫార్ములా ఏంటి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సగటు ఫార్ములా. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మొత్తం యాడ్ చేసాయి. మొత్తం యాడ్ చేసామనుకో ఎంత అవుద్ది? ఇక్కడేమో 20 30 50 50 35 85 85 40 125 125 45 170. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టోటల్గా? 5 people అన్నారు కదా. 5 టేబుల్ 5 3 times 5 4 times 34 ఆన్సర్. జాగ్రత్తగా అర్థం చేయండి. సేమ్ ఇప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఒక పోల్ ఉంది, ఒక నిచ్చెన ఉంది, అలా ఇచ్చాడు కదా. ఇలా డయాగ్రామ్ తీసుకోండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సేమ్ అలాగే. అయితే ద లెంత్ ఆఫ్ ది వెర్టికల్ రాడ్ అండ్ షాడో అంటే ఇదే కదా. వెర్టికల్ రాడ్ ఏమో ఇది, నిలువు కూడా వెర్టికల్ రాడ్, ఇదంతా 2. షాడో ఎంత? √12. ఇక్కడ యాంగిల్ తీసుకో, ఇక్కడ యాంగిల్. ఇప్పుడు మనకు ఆల్రెడీ
tan theta అంటే ఫార్ములా ఏంటి? ఈ tan theta ఫార్ములా వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనండి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ √12 ఉంది కదా, దీన్ని ఈ √12 ఎలా రాస్తానంటే నేను 4×3 అని రాసుకుంటాను. రాయొచ్చా? అప్పుడు ఈ 4 బయటకు వస్తే ఏమవుతుంది? 2 అవుద్ది. ఇక్కడేమో √3 అవుద్ది. ఓకేనా? ఇది హైపోటెనస్ కదా, ఇది హైపోటెనస్ కావాలి కదా. ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్ కలిపి హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకో, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది? 2² ప్లస్ √12² అవుతుంది. అలాగే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2 రాస్తున్నాను కదా, ఈ √12 ప్లేస్లో 2√3 రాసుకున్నాను. ఇక్కడ 2 రాసుకున్నా, ఇక్కడ 2√3 రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 2 1 టైం క్యాన్సిల్ చేశాను, ఇక్కడ 2 ఏమో 1 టైం క్యాన్సిల్ చేశాను, ఇక్కడ 2 1 టైం క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 1 ఇక్కడ √3 ఉంది. ఓకేనా? 1 స్క్వేర్ చేస్తే 1, √3 స్క్వేర్ చేస్తే 3 అంటే 4. ఆ 4కి రూట్ కలిపితే ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ 2 వస్తుంది. ఆల్రెడీ 2 క్యాన్సిల్ చేశాను కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి, అప్పుడు 4 అవుతుంది ఆన్సర్. ఇక్కడ 4 అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ యాంగిల్ తీసుకున్నాను అనుకో, tan theta అంటే ఆపోజిట్ సైడ్ సెట్ సైడే కదా. ఆపోజిట్ సైడ్ నీకు యాక్చువల్ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇక్కడ √3 వచ్చింది. అంటే 1/√3 వాల్యూ ఎంత? 30 degrees కదా. సార్ మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇలా డయాగ్రామ్ తీసుకోండి. ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో √3 ఉంది. ఓకేనా? 2 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అయిపోయింది, 2 టేబుల్ 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కట్టాలంటే కట్టవలసిన పని లేదు. tan theta ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ అంటే 1, ఎడ్జెంట్ సైడ్ ఎంత? √3 మిగిలింది. 1/√3 వాల్యూ ఎంత? tan 30 degrees అంతే. ఈ సమ్ ఆల్రెడీ నేను చెప్పాను. ఫస్ట్ షిఫ్ట్లో వచ్చింది, సెకండ్ షిఫ్ట్లో వచ్చింది. సేమ్ నేను సాల్వ్ చేయను, మీరు సాల్వ్ చేసుకోండి. రూపీస్ కింద ఏమన్నాను, పైన ఎన్ని వస్తున్నాయి? 4 ఇంటూ 100% గెయిన్ అన్నాడు. గెయినింగ్ 100% అంటే 100 కలిపేయాలి, 200 అవుతుంది. ఈక్వల్ టు రూపీకి ఎన్ని చాక్లెట్ వస్తున్నాయి? ఎక్స్. ఇక్కడ మనం కట్టవలసింది 100. ప్లేస్ సరిపోవట్లేదు. 100 2 టైమ్స్ ఎంత? ఆన్సర్ 8. దీన్ని ఎలా చేయాలో చెప్తాను, మీరు చేసుకుంటారు. ఇప్పుడు అలోక్ గీత సురేష్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. అలోక్ ఎంత? 56, గీత 52, జీరోస్ తీసేస్తున్నాను. నెక్స్ట్ సురేష్ ఎంతంట? 69. అన్ని 1000 క్యాన్సిల్ చేస్తాను. ఈ మూడింటి రేషియో కలిపితే ఎంత అవుద్ది అంటే 171 అవుద్ది. అయితే టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు 760,700 ఇచ్చాడు. అంటే 171కే 76,700 ఇది. అయితే ఏం కట్టాలి? ఇందులోనంట 31% టోటల్ ప్రాఫిట్లో వాడు ఏం చేశాడంటే చార్టీకి డొనేట్ చేశాడు. అంటే 100% ఇన్కమ్ ఉన్నట్టయితే వాడి దగ్గర ఆ 100%లో 31% అనేది ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ డొనేట్ చేసేసాడు. రిమైనింగ్ ఎంత మిగులుతుంది అంటే 69% మిగులుతుంది. ఆ 69% ఏం చేశారంటే వీరు షేర్ చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏం కట్టాలి? నువ్వు 69%కి ఎంత కట్టాలి? ఎక్కడతో అయిందంటే అవ్వలేదు. అయినా వాడు అడిగింది ఏంటి చూడు, వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ సురేష్. సురేష్ పార్ట్ ఎంత? 69 కదా. అంటే నువ్వేం చేయాలి? నెక్స్ట్ స్టెప్ వేస్తాను. అంటే 76,700, 69% ఇటుపక్క వచ్చింది అనుకోండి, ఎంత అవుతుంది? 69/100 అవుతుంది. ఓకేనండి. టోటల్ పాటు 171కి 7600 కదండి. 69%కి ఎంత? ఎలా క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చింది. కింద ఎంత అవుద్ది? 171 ఇంటూ సురేష్ షేర్ ఎంత? 69. దీన్ని సాల్వ్ చేయాలి. 0 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 767 69 69 యూనిట్ డిజిట్ చూసామనుకోండి, 9 9s 81, 1 7s 7, 7/1. ఓకేనా? 9 9 81, 1 7s. అక్కడ సాల్వ్ చేయండి ఒకసారి, ఎందుకంటే యూనిట్ డిజిట్ 1 ఉంది కదా. సాల్వ్ చేస్తే ఆన్సర్
కొంచెం చూడండి, సర్కిల్ తీసుకో, ఒక కర్డ్ డ్రా చేయి. కర్డ్ డ్రా చేస్తే కర్డ్ 12 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 6 రెండు హాఫ్లు చేయి కర్డ్ని 12 సెంటీమీటర్స్. అయితే సెంటర్ నుంచి ఏం చేస్తుంటే ఒక పెర్పెండిక్యులర్ డిక్లేర్ డిస్టెన్స్ డ్రా చేయి. ఇలా వస్తుంది. ఇదంతా ఈ పెర్పెండిక్యులర్, దీన్ని ఎంత కూడా ఇచ్చాడు, ఇంత ఇచ్చాడు 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. నీకు ఆల్రెడీ ఇది హైపోటనస్ కదా, హైపోటనస్ స్క్వేర్ అంటే ఏంటి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఎంత అవుద్ది, 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 31. దీని వాల్యూ ఎంత టోటల్ 30, 20, 50, 56. 56 అంటే ఏ రూట్కి దగ్గరగా ఉంది చూడండి. ఎనీ సర్కిల్ లెంత్ ఆఫ్ ది కార్డ్ is 12 centimeters, okay, and the perpendicular distance from the center of the circle to the chord is 5 centimeters, perpendicular, okay. What is the radius of the circle? అంతే రైట్ అండి. ఇది రేడియస్ కదా, r స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 31. ఎంత ఉంది 30, 20, 50, 56. 56 రూట్ దగ్గరగా ఏదో చూసుకోండి. 10 స్క్వేర్ అంటే 100, 7 స్క్వేర్ అంటే 49, 9 స్క్వేర్ 81, ఇదేమో 7 స్క్వేర్ 49, ఇది 49, 7 స్క్వేర్ అంటే ఓకే 6.9. ఇప్పుడు 56 కంటే ఎక్స్ట్రా ఏముందండి, రూట్ 64 ఉంది. అంటే 64 అంటే వాల్యూ ఎంత అయిపోద్ది, 8 అయిపోద్ది. అంటే 8 కన్నా తక్కువ ఉండాలి. 64 8 కన్నా తక్కువ ఉండాలి. ఇది 7.81. చూడండి, యావరేజ్ కట్టడం, రేంజ్ ఆఫ్ మార్క్స్. రేంజ్ అంటే ఫార్ములా ఏంటి, పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీసేవాళ్ళు. అంటే హైయెస్ట్ నెంబర్ హెచ్ అని రాస్తాం. హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ అంతా ఇక్కడ 80. ఇందులో చిన్న నెంబర్ ఏంటి 45. రేంజ్ అంటే ఫార్ములా అది, హై నెంబర్లోంచి లో నెంబర్ తీయాలి. ఎంత అవుతుంది 35. ఎలక్షన్ సంబంధించి చాలా ఈజీ. ఇప్పుడు ఎలక్షన్లో 2 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారంట. ఒక క్యాండిడేట్కి 48% వచ్చాయి 100%లో. అంటే ఒక క్యాండిడేట్కి ఫస్ట్ పర్సన్కి 48% ఓట్లు వచ్చాయంటే సెకండ్ పర్సన్ ఆటోమేటిక్గా చెప్పకుండా ఎన్ని వచ్చినట్టు 100లో రిమైనింగ్ వచ్చినట్టు కదా 52. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత 4. ఈ 4కి ఎంత ఇచ్చాడు 756 ఇచ్చాడు. అయితే టోటల్ ఓట్స్ అడిగాడు 100కి ఎన్ని, ఇది సాల్వ్ చేయాలి. ఈ 4 టేబుల్ 4 1s 4, 3 మిగులుతుంది 35, 4 8s 32, 36, 4 9s అంటే 189 100. ఇదేంటి రాబిన్ వరుణ్ ఇద్దరు కలిపి 6 days. రాబిన్ ఒకటి 42 days. వరుణ్ ఫార్ములా ఏంటి, A-B (A-B) A-B ఫార్ములా వేసండి. ఇద్దరు కలిపి ఇచ్చాడు, ఒక పర్సన్ విడిగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అప్పుడు 6 × 42/42లో 6 తీసే ఎంత 36, 38, 36. 6 టేబుల్ 6 times, 6 టేబుల్ 7 times. సమ్ చాలా జాగ్రత్తగా చూడాలని చాలాసార్లు రిపీట్ అయింది. అండ్ DBCలో ఉన్నాయి, గ్రూప్ Dలో ఉన్నాయి. ఒక మెటాలిక్ స్పీర్ ఉందంట. ఆ మెటాలిక్ స్పీరు దాని రేడియస్ ఎంత 10 సెంటీమీటర్స్. అయితే దాన్ని ఏం చేశారంటే 125 ఐడెంటికల్ స్పీర్స్ కింద కన్వర్ట్ చేశారు. అంటే ఒక మెటాలిక్స్ పెద్ద స్పీర్ ఉన్న దాన్ని 125 ముక్కలు చేశారు. కానీ సైజులు మాత్రం సేమ్, వాడు చెప్పింది అది. అయితే ఒరిజినల్ స్పీర్ యొక్క సర్ఫేస్ ఏరియాకి స్మాల్ స్పీర్స్ వచ్చాయి కదా, 6 తీసుకుంటే సర్ఫేస్ ఏరియాకి కట్టమన్నమాట. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను వాల్యూమ్ ఫార్ములా ఏంటి స్పీర్కి V = 4/3πr³ కదా నార్మల్గా. పెద్ద స్పీర్ది ఏమనుకుంటా అంటే క్యాపిటల్ R అనుకుంటాను. కాబట్టి ఇక్కడ రాస్తానంటే నేను 4/3
పై ఆర్ క్యూబ్ ఈక్వల్ టు ఏం చేశాడు, 125 ముక్కలుగా చేశారు వాటిని. 125 ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్. ఇక్కడేమో స్మాలర్ అని తీసుకున్నాను, అంటే స్మాల్ స్పియర్స్ ఇది రేడియస్. ఇదేమో క్యాపిలర్ అని తీసుకున్నాను, స్టార్టింగ్లోనే స్పియర్ రేడియస్. దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ 4/3 క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ పై క్యాన్సిల్ అవుద్ది. ఇక్కడ ఈ క్యాపిటల్ ఆర్ ఉంది కదా, రేడియస్ ఎంత ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా స్టార్టింగ్లో, చూడండి రేడియస్ ఎంత 10 సెంటీమీటర్స్, కాబట్టి 10 క్యూబ్. ఇక్కడ 5 దీన్ని ఎవరు రాయొచ్చు, 125 5 క్యూబ్ అని రాయొచ్చు కదా, ఇంటూ ఆర్ క్యూబ్. ఇది క్యూబ్ నెంబరే క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు 5 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది, 2 టైమ్స్. అంటే రేడియస్ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది ఇక్కడ. అంటే రేడియస్ ఎంత వచ్చింది ఇక్కడ, 2 వచ్చింది. అయిపోలేదు. వాడు ఏమడిగాడు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఒరిజినల్ స్పియర్. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా, 4πr² ఈస్ట్ నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 6 స్పియర్స్ అంటే 6 ఇంటూ 4πr². ఇక్కడ క్యాపిలర్ తీసుకో, ఒరిజినల్ది కాబట్టి ఎప్పుడు క్యాపిలర్ అనుకో. ఇప్పుడు ఏమవుద్ది, 4π క్యాన్సిల్ చేసి క్యాపిటల్ R² అంటే అంతా 10² కదా, 10² ఇస్ట్ 6 ఇంటూ స్మాలర్ అంటే ఎంత వచ్చింది, 2 వచ్చింది. 2² అంటే ఎంత, 4. రేషియో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడేమో 10² అంటే 100 అవుతుంది. ఇస్ట్ ఇక్కడ 2² అంటే 4 24 అవుతుంది. దీన్ని 2 టేబుల్ క్యాన్సిల్ చేసామనుకో, 4 టేబుల్ బాధ 4 ఏమో 25 టైమ్స్, 4 ఏమో 6 టైమ్స్. సేమ్ ప్రాబ్లం ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, షిఫ్ట్లో కూడా వచ్చింది. దానికి ఏం చెప్పాను మీకు, 54 ఇంటూ వేసుకోమన్నాను. 29 minutes 12 minutes డిఫరెన్స్ అని చెప్పాను. 20 - 12 minutes. ఎవరైతే కనుక్కోవాలి మ్యాన్ యొక్క స్పీడ్ ఎక్స్ అనుకోమన్నాను, మ్యాన్ సాల్వ్ చేయాలి. డైరెక్ట్ ఫార్ములా వేసి కొట్టచ్చు. a³ - 1/a³. ఫార్ములా ఏంటంటే a³ + 3a. ఏ అంటే అక్కడ 10 అనుకో, ఎంత అవుతుంది ఇప్పుడు, 10³ + 3 × 10. సాల్వ్ చేస్తే అవుద్ది 1030 అవుతుంది. వాటికి ఈక్వేషన్ ఏంటమ్మా, x² - బ్రాకెట్ పెట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ రూట్, ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్, సమ్ ఆఫ్ రూట్స్ అంటే మూలాల మొత్తం, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే మూలాల లబ్ధం. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇచ్చేసాడు ఎంత, 4 - 3√2. ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చాడు -28. ఈ -28 ఎక్కడ ఉంది ఈక్వేషన్లో చూసుకోండి. ఇక్కడ -28 ఉంది, ఇక్కడ -28 ఉంది. అయితే మైనస్ ఉండాలి ఇక్కడ ఫార్ములా. -4 - 3√2 ఎక్కడ ఉంది, ఇది కాదు, ఇది పోయింది కదా, ఇంక మిగిలింది ఇది ఆన్సర్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా బదులేమో 4 - 3√2 పెడతాం, ఆల్ఫా బీటా బదులు -28 పెడతాం. చూడండి, అరవింద్ వయసు ఏమో 40 years అంట, ఆశ వయసు ఏమో 25 years అంట. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం ప్రీవియస్కి వెళ్తున్నాడు, 4 times ఉండాలంట. ఇక్కడ ఏం చేస్తానంటే 40/25, ఇక్కడ ఎగో కాబట్టి -x ఇక్కడ -x, 4 years ఎగో అవ్వాలి అరవింద్ది కాబట్టి 4/1. దీన్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. సమ్ ఆఫ్ మనీ డబుల్ అవ్వాలి, సేమ్ ప్రాబ్లం వచ్చింది షిఫ్ట్లో. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే సమ్ ఆఫ్ మనీ డబుల్ అవుతుంది 5 yearsలో అన్నాడు. 100 rupees అనుకుంటే ఈ 100 అలా డబుల్ అవ్వాలంటే 200, అంటే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 100 ఇంక్రీజ్ అవుతుంది. బై ఇయర్స్కి 5 yearsకి క్యాన్సిల్ చేస్తే 20%. ఈ సమ్ కూడా వచ్చింది ప్రీవియస్ షిఫ్ట్లోని. ఫస్ట్ నెంబర్ ఏమనుకోమన్నాను, 17x అనుకోమన్నాను. సెకండ్ నెంబర్ ఏమనుకోవాలి, 6 ఉంది కాబట్టి 6x అవుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, LCM ఇంటూ HCF. ఇదే కదా, ఈ ప్రొడక్ట్ ఆఫ్ LCM HCF వాడు ఇచ్చేసాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ కాబట్టి 17x ఇంటూ 6x ఈక్వల్ టు ఎంత, 102 ఇచ్చాడు. ఈ 17 6 times, 6 క్యాన్సిల్ అవుతే x వాల్యూ 1.
ఇప్పుడు 17x కాబట్టి 17 ఇంటూ 1 అంటే ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 17 అవుతుంది. 6 ఇంటూ 1 అంటే సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఈ రెండింటికి ఎల్సిఎం కట్టామనుకో ఎంత అవుతుంది? ఎల్సిఎం 102 అవుతుంది. ఎల్సిఎం ఎంత? 102. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఎందుకంటే ఏ టేబుల్ పోదు కదా, రెండిట్లో ఏ టేబుల్ పాజిబుల్ అవ్వదు. 1 ఇంటూ 7 1 ఇంటూ 6 రాయొచ్చు, కామన్ నెంబర్ కాబట్టి హెచ్సిఎఫ్ 1. ఇప్పుడు రెసిప్రోకల్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే 1/102 ప్లస్ 1/1 అంటే 1/102 ప్లస్ 1 అంటే అది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 101 ప్లస్ 102/100 అంటే ఎంత అవుద్ది? 103/100. సేమ్ ఇంతకుముందు కూడా వచ్చింది. మెన్, ఉమెన్, రెస్ట్ చిల్డ్రన్ ఎంత? 20%, 50%, రిమైనింగ్ ఎంత ఉంటారు? 30% ఉంటారు. 0 0 0 క్యాన్సిల్ చేసే ఎంత? ఇక్కడ 45 యావరేజ్. వీళ్ళ యావరేజ్ ఎంత? 50. వీళ్ళది కూడా 50. అప్పుడు 245 ఎంత? 90. 550 ఎంత? 250. 350 ఎంత? 150 బై మొత్తం ఎంతమంది? రేషియో పైన ఇక్కడ 2 5 3 అంటే 10. 250 150 400 490/10 అంటే 14. చూడండి, ఏ కుక్ ఇయర్స్ 8400 పర్ మంత్. 60% అనేది ఈచ్ మంత్ ఖర్చు పడేస్తుంది. అయితే ఎంత సేవ్ చేస్తుంది? ఇయర్లో 1/4. ఇక్కడ చూడండి, 8400 అంటే మొత్తం సంపాదించేది ఆమె ఎర్న్ చేసి 8400 ఇంటూ 60% అనేది ఖర్చు పడేస్తుంటే సేవ్ చేసేది అంత 40% అంటే 40/100 వేస్తాం. ఇంటూ ఇయర్లో 1/4 ఎంత సేవ్ చేస్తున్నాడు? ఇయర్ అంటే 12 months కదా, 1/4 అంటే 4 వేసుకుంటాం. ఏమవుతుంది? 0 0 0 0 4 టేబుల్ 3 times మొత్తం కాల్కులేట్ చేయండి ఎంత వస్తుంది? 84 ఇంటూ 40 ఇంటూ 3 10,080 వస్తుంది. ఇక్కడ చూడండి, సమ్ అర్థం చేసుకోండి. ఆ కోనికల వీధులు ఉందంట. అయితే రేడియస్ 31 centimeters, హైట్ 45 centimeters. అయితే వాటర్ ఏం చేశారంటే 2/3 ఫుల్ అయ్యే వరకు ఫిల్ చేశారు వాటర్ని. అయితే వాల్యూమ్ అడిగాడు. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా అంటే 1/3 πr² కదా. ఆల్రెడీ 2/3 ఫిల్ చేశారు. 2/3 ఇంటూ 1/3 ఇంటూ π ఇంటూ r అంటే రేడియస్ ఎంత ఇచ్చాడు? 31 ఇచ్చాడు కదా. 31² ఇంటూ హెచ్, హైట్ ఎంత? 45. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు 2 1 జా 2 3 3 జా 9 2/9 ఇంటూ π ఇంటూ 31² 45. సాల్వ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఇందులో కావాలితే ఈ 3 3 9 కదా, ఇక్కడ 5 times క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది? పైన 2π ఇంటూ 961 ఇంటూ 5 ఎంత మిగులుతుంది? పైన 2 ఇంటూ π ఇంటూ 31² అంటే 961 ఇంటూ 5 times ఏముంది? 5 2s 10, 961 ఇంటూ 10 అంటే ఇది. ఇప్పుడు జాగ్రత్తగా చేయండి. సమ్ నేను ఏమనుకుంటే బోట్ స్పీడ్ అప్పర్ స్ట్రీమ్ అంటే మన ఫార్ములా ఏంటి? నార్మల్గా v - u అని తీసుకుంటాం. అప్పర్ స్ట్రీమ్ v - u, స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ ఎంత? 10.2 బై టైం ఎంత? 51. ఈ 51 ఏం చేస్తానంటే మినిట్స్లో ఉంది కాబట్టి అవర్స్లో మార్చుతాను. 51/60. అప్పుడు ఏమవుద్ది? 60 పైకి వెళ్ళిపోద్ది. అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 10.2 ఇంటూ ప్లేస్ సరిపోవట్లేదు, ఇక్కడ నుంచి రాస్తానండి. ఇక్కడ v - u ఈక్వల్ టు ఏమనుకుంటావు? డిస్టెన్స్ వచ్చి 10.2 బై 51/60 అంటే దీన్ని ఏం రాయొచ్చు? 10.2 ఇంటూ పైకి వెళ్తా 60, కింద 51 ఉంటుంది. ఈ 0 10తో మల్టిప్లై చేస్తే 102 అయిపోతుంది 2 times. అంటే v - u ఎంత వచ్చింది? వాల్యూ 12 వచ్చింది. అయితే ఆల్రెడీ వాడు వీకి యూకి డిఫరెన్స్ ఇచ్చాడు. ఎలాగంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఏమో 7 అంట రేషియో, స్పీడ్ ఆఫ్ వాటర్ ఎంత? 6 అంట రేషియో. అప్పుడు స్పీడ్ ఆఫ్ బోటు
స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత 7, స్పీడ్ ఆఫ్ వాటర్ ఎంత రేషియో 6. అంటే రెండింటికి డిఫరెన్స్ చేస్తే 1 కదా, అంటే 1కే మనకు ఎంత వచ్చింది వాల్యూ 12 వచ్చింది. 1 పాట్కి 12 వచ్చింది. అంటే 7 పాట్కి ఎంత అవుద్ది, 7కి 7 × 12 అవుద్ది 84. 6 పార్ట్స్కి ఎంత అవుద్ది, 6 × 12 అవుద్ది 72 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంట, టోటల్ టైం అడిగాడు. టోటల్ టైం అంటే మనం ఏం చేద్దామంటే 17.2 ఫస్ట్ దానికి ఎంత వేద్దాం, ఫస్ట్ 17.7 / 84 టోటల్ టైం కదా. ఇక్కడ 66.3 కదా, సమ్ మీద వేస్తున్నాము. 66.3 బై ఎంత వచ్చింది, 72 వచ్చింది. దీన్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ చేస్తాం క్లియర్గా. ఇక్కడ ఎంత మిగిలింది, 7.7 ఫైనల్గా టోటల్ టైం అడిగాడు కదా, డిస్టెన్స్ బై టైము మనకు ఎంత వచ్చింది, ఒకటేమో 84 వచ్చింది, ఒకటేమో 72 వచ్చింది. ఇదేమో బోట్ది, ఇదేమో వాటర్ది. అప్ స్ట్రీమ్ అంటే ఏం చేయాలి, రెండింటికి డిఫరెన్స్ తీసుకుని కింద వేయాలి. అప్పుడు ఎంత అవుద్ది, 12 అవుద్ది. ప్లస్ ఇంకోటి ఏంటి, డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 66.3 బై డౌన్ స్ట్రీము ఈ రెండు యాడ్ చేసే 4, 2 యాడ్ చేస్తే ఎంత 6, 8, 7, 156. దీన్ని సాల్వ్ చేయాలి. ఇందాక చూడండి ఇక్కడ ఈ డినామినేటర్లో u - v u + v చేయకుండా వేరే వేసినట్టున్నాను, చెక్ చేసుకోండి ఒకసారి. డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ 1,90,625 రూపాయలు పెట్టింది, 8% per annum, 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది అయితే కాంపౌండెంట్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఇప్పుడు నార్మల్గా 1 year తీసుకున్నాం అనుకో, ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి, 2 ఉంటాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. దాన్ని బై 2 చేయండి, అంటే 4% అవుతుంది. ఫస్ట్ ఎలా చేయాలి, సార్ నేను చేస్తాను చూడండి. ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ అడిగినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా తీసుకో 8%. ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి, 2 ఉంటాయి కాబట్టి బై 2 చేయి, అంటే 4%. ఇప్పుడు ఏం చేస్తామంటే 90625 వాడు అడిగింది ఏంటి, అమౌంట్ అడిగాడు, మొత్తం అడిగాడు కాబట్టి 100 కలిపాయి, అంటే 104/100 2 years 2 times వస్తుంది కదా. మరి హాఫ్ ఇయర్ 2 ఉన్నాయి, 2 times 104/100. ఇది సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సేమ్ డయాగ్రామ్, ఇదేమో AB, ఇదేమో CD, ఇది Q, ఇది P, ఇది E, ఇది F, ఒక పాయింట్ దగ్గర G. వాడు ఏం చేశాడు, ఈ యాంగిల్ ఇస్తాడో, ఈ యాంగిల్ ఇస్తాడో, ఇది ఈ 2 యాంగిల్ కలిపి నువ్వేం చేస్తావు, 180 మైనస్ చేస్తావు. అప్పుడు ఈ యాంగిల్ వచ్చింది నీకు. ఇప్పుడు వాడు ఆల్రెడీ యాంగిల్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ యాంగిల్ 2 యాడ్ చేసి 180 తీసేవాలి. ఇంతకుముందు కూడా వచ్చింది సేమ్, నువ్వు ట్రై చేయి. పైన యాంగిల్ ఎంత, PEB ఎంత, ఇది 59. నెక్స్ట్ ఇంకోటి BEG ఎంత, BEG ఎంత 50, అంటే 59, 50 కలిపితే 109 ఎంత అవుతుంది, ఇక్కడ 71. GFE 33, 71, 33 ఎంత అవుతుంది, 3, 4, 104. 108లోంచి 104 తీసేయి, 76. ఇంతకుముందు కూడా చెప్పింది నీట్గా, అప్పుడు చూసుకో. ప్రాబ్లమ్స్ మీరు చేస్తారు కదా, లోపల యాడ్ చేసి బ్రాకెట్ చేయి. 9 + 2 అంటే 11, 8 - 11 అంటే -5. ఈ వాల్యూ 0 అయిపోతుంది. చూడండి క్లియర్గా చూసుకో. ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి. 9 + 2 అంటే ఎంత, 11. 5 + 8 అంటే ఎంత, 13. ఇక్కడ 13 - 11 అంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది వాల్యూ. ఇక్కడ ఇది చేస్తే 2, ఫస్ట్ బ్రాకెట్ 2 వచ్చింది. అదంతా సాల్వ్ చేస్తే ఇక్కడ 7 + 7 అంటే 14 ఉంది. ఇది 7 + 7 అంటే 14. 14 - 2 అంటే
ఎంత 12 ఆడ 12. ఇప్పుడు 8/4 ఉంది కదా ఇక్కడ, 8/4 అంటే 2 into 12 24, 144/24. ఎన్నిసార్లు పోద్ది? 6 సార్లు పోద్ది. చూడండి యావరేజ్ డైరెక్ట్గా యూనిట్ డిజిట్ని బట్టి వచ్చేస్తుంది ఈ సమ్ము. ఫస్ట్ ఇక్కడ 9 ఉంది, ఫస్ట్ యూనిట్ డిజిట్. ఇక్కడేమో 3 ఉంది. 9 3 జార్ ఎంత 27 కాబట్టి 7 వేసుకుంటాను యూనిట్ డిజిట్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ది 6 2 జార్ 12 కాబట్టి యూనిట్ డిజిట్ 2 వేస్తాను. 0 ఇక్కడ ప్లస్ ఇక్కడ థర్డ్లో 9 7 జార్ 63 కాబట్టి యూనిట్ డిజిట్ 3 వేస్తాను. 5 8 జార్ 0 బై ఇవన్నీ యాడ్ చేయాలి కదా. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ అబ్జర్వేషన్ అంటే అప్పుడు యూనిట్ డిజిట్ 3 2 5 5 9 ఎంత 5 9 14 14 7 21 అంటే 1. పైన ఎంత 7 2 9 12 అంటే పైన 2 యూనిట్ డిజిట్ 1. ఇక్కడ పైన 2 రావాలంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి కదా. అంటే 2 ఏది ఉందో అది లాస్ట్ డిజిట్ 2 ఉన్నది. చూడండి లాస్ట్ సమ్ ఇది. సక్సెస్ ఫార్ములా వేసండి. ఏంటి x+y - xy/100 = ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాస్ పర్సంటేజ్. అంటే అంత 35% డిస్కౌంట్ -20 -35 × 20/100 ఎంత అవుతుంది? 25 టైమ్స్ 5 7 టైమ్స్ 35లోంచి 20 తీస్తే ఎంత 15 15లో 7 తీస్తే 8%. ఇది ఆన్సర్. అంటే 35 - 20 ఇక్కడ 7 ఏం మిగిలింది? 35 - 7 -20 -7 ఇక్కడ అప్పుడే అవుద్ది 35 - 27 అంటే అంత 8%. క్యూబ్ నెంబర్లు చదవమని చెప్పింది మేము ఆల్రెడీ. పైన 11 అవుద్ది, కింద 10 అవుద్ది. ఇంటూ 5/33 ఇంతకుముందు కూడా ఇచ్చింది మోడల్. 5 ఎన్ని సార్ 10 3 టైమ్స్ 3 11 టైమ్స్ 11 11 అంటే ఆన్సర్.